తెలంగాణ సమాజం మీద ఉంది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం 108 సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన అనేక సంవాదానికి, ఆరాట పోరాటాలకి జ్ఞానాన్ని ఉత్పత్తి చేసి సమాజానికి వ్యాప్తి చేసింది, సమాజానికి ఇచ్చింది. కనుక ఇది ఒక చైతన్యవంతమైన సంకేతం, చిహ్నం. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని గత 30 సంవత్సరాలుగా పాలకులు నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేయలేదు, కొత్త హాస్టళ్లు కట్టలేదు. ఎప్పుడో నైజాం 100 సంవత్సరాల కిందట గుర్రాలను కట్టేసుకోవడానికి కట్టినటువంటి షెడ్లలో మన పిల్లలు ఉంటున్నారు. మరి వాళ్ళ మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ప్రొఫెసర్ల పిల్లలు మంచి మంచి యూనివర్సిటీలలో చదువుకుంటూ మంచి మంచి మేడలలో, ఏసీ గదులలో ఉంటే పేద ప్రజల పిల్లలు వచ్చి గుర్రాల కోసం కట్టేసినటువంటి వాటిల్లో ఉండటం న్యాయమేనా? కనుక అవన్నీ పోయి పేద విద్యార్థులకు కూడా మంచి సౌకర్యవంతంగా ఉన్న హాస్టల్ నిర్మాణం కావాలి, క్లాస్ రూమ్ నిర్మాణం కావాలి, ప్లే గ్రౌండ్ నిర్మాణం కావాలి, సభా మందిరాల నిర్మాణం కావాలి, ఆడుకోవడానికి గ్రౌండ్ నిర్మాణం కావాలి. ఆ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఫిజికల్ విద్యకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి. అవన్నీ కావడానికి సంబంధించి ఎవరు చేయాలి? ఇన్నాళ్ళు ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. కనుక ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టలేదు. అడుగుపెట్టి 2 సార్లు ఈయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట మీద నిలబెట్టవలసిన బాధ్యత కూడా ప్రొఫెసర్లుగా మా మీద ఉంది, నా మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఎప్పుడు చెప్తున్నా నేను, తెలంగాణ ప్రజలు చెమట, రక్తము, పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ డబ్బు నేను జీతం తీసుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగి తెలంగాణ సమాజానికి బాధ్యత వహించాలి. అంతే కదా. వాళ్ళ పిల్లలకి నేను పాఠం చెప్పడానికి కావాల్సిన వసతులు సమకూర్చడం నా బాధ్యత. కనుక ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు మీద కూర్చోవడానికి నేను అన్ని వేళలా